ఇవాళ ఏం వెరైటీ ఏంటో. ఏంటి నైట్ వేసి కూర్చున్నాడు? కొంపతీసి తేడా కేసా ఏంటి ఈడు? బచ్చన్ దా కూర్చో. పైన ఏంటి కింద కూర్చుంటున్నా? ఎడ కూర్చో. నా పక్కన కూర్చో. పక్కన దగ్గరకు రా. ఎడ కూర్చో. అతుక్కొని కూర్చో. ఫ్రెండ్ కదా? ఫ్రెండ్నే. బచ్చన్, నా పెళ్ళాం మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంటుంది సార్, ఆవిడ మహాతల్లి, చాలా గొప్ప ఆవిడ, వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సెలవతి కదా? అవునా కదా? సెలవత్ అంటే ఎందుకు కాదు సార్, ఆమె మహాపతివ్రత, సీతంత పతివ్రత సార్. మావాడు సెలవతి అని నీకు తెలుసా? నీతో చెప్పిందా? అంటే నేను శీలవతిని చెప్పిందా? అంటే మనిషిని చూస్తే అది తెలుస్తుంది కదా సార్. మనిషిని చూస్తే శీలవతి కాదు చెప్పేస్తావా నువ్వు? ఇప్పుడు నన్ను చూసే చెప్తావు? బొమ్మంటావా బొరుసంటావా? ఏం చెప్తావు? చాకునా ఆకునా? అంటే అలా కాదు కదా సార్. అలా కాదుగా మరి. చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? స్ట్రైట్ గా అడుగుతున్నా. అడగండి. ఫిల్టర్లెస్ మనసుతో అడుగుతున్నా. అడగండి సార్. నా వైఫ్ ని ట్రై చేయి. ఏంటి సార్? ఏంటి? నా పెళ్ళాన్ని ట్రై చేయి. మీ పెళ్ళాన్ని ట్రై చేయాలి? నా వైఫ్ కి నువ్వు ఐ లవ్ యూ చెప్పు. మీ వైఫ్ కి నేను అవును ఐ లవ్ యూ చెప్పాలా? నువ్వు రోడ్ రోమియోవి. ఎవరు? నేనా? నా వైఫ్ లవ్ చేస్తున్నావు. ఏంటి సార్ ఇది? నేను నిజంగా నేనేనా? నాకేమైనా పిచ్చబట్టిందా? నాకు అనుమానం అయ్యా నా పెళ్ళాం మీద. ఓహో, నా పెళ్ళాం మీద అనుమానం వచ్చింది. మీకా? అవును. మరి నన్నేం చేయమంటారు? అది నిజమో కాదో తెలుసుకోవద్దా? తెలుసుకోండి సార్. అప్పుడు కదా మనశ్శాంతి ఉంటుంది. నువ్వు ట్రై చేసావనుకో, నా వైఫ్ నీకు పడిందనుకో, పడితే ఏం చేస్తానంటే దాన్ని పుట్టింటికి పంపిస్తా. పడలేదనుకో నా గుండెలో పెట్టుకుంటా నా వైఫ్ దేవతని. అది కాదు సార్, ఆ, మీ వైఫ్ నేను ట్రై చేయటం ఏంటి, ఆవిడ నాకు పట్టం ఏంటి, పుట్టించి పంపించడం ఏంటి? ఏంటి సార్ ఇదంతా? నీకు వేరే భయం ఉందిలేవయ్యా. ఏంటి? ట్రై చేస్తే నా వైఫ్ నీకు పడుతున్న భయం. భయం ఎందుకు సార్? పడుద్దు ఆశ నీకు. ఆశ? అలా అంటారా? ట్రై చేస్తావా లేదా? బాగుండదు సార్, మీకు దండం పెడతాను సార్. అట్టయితే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఎవరు? నేనే. ఎందుకు సార్ ఆత్మహత్య చేసుకుంటా? ఎందుకు చేసుకుంటారు సార్? నీ మీద లెటర్ రాస్తా. ఏమని? నా వైఫ్ ని ట్రై చేశాడు. ఎవరు? నేను? నా వైఫ్ ని లవ్ చేస్తున్నాడు. నేనా? అవును అని ముద్దుకిస్తా అనబడే నేను సూసైడ్ నోట్ రాసి నీ పేరు నా పెళ్ళాం పేరు పెట్టి చచ్చిపోతా. నేను అలిగాను. అలిగారా? అవును. చచ్చిపోతా నువ్వు ట్రై చేయకపోతే. చచ్చిపోతారా? అవును. ఆత్మహత్య చేసుకుంటా? అవును. నా పేరు పెడతారా? అవును. ఏంటి సార్ ఇది? ఆవిడకి నేను వీడు కొట్టడం ఏంటి సార్? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నువ్వు ట్రై చేస్తే కదా తెలుస్తుంది. ట్రై చేయి. ట్రై చేస్తావా? లవ్ చేస్తావా? ఐ లవ్ యూ అంటావా? ఐ కిస్ యూ సత్య అంటావా? ఆర్ యూ హ్యాపీ? రేపటి నుంచి లవ్ చేసుకోపో. ఆల్ ది బెస్ట్. నా వైఫ్ ట్రై చేయి, లవ్ చేయి. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళంతే. ఏంటో నా భవిష్యత్తు ఏంటో నేనేంటో. ఆహే, నా వైఫ్ ని ట్రై చేయి అనగానే నీ బాడీలో చిన్న మెరుపు, చిన్న గ్లామరు, నీ ఫేస్ లో మంచి చార్మింగ్, నీ బాడీ లాంగ్వేజే మారిపోయింది. అవును, ఎందుకంటే పరాయవాడి పెళ్ళానికి లైనేసేటప్పుడు మగాడికి చిన్న ఫీలింగ్ వస్తలే. ఇష్టం కదా పక్కోడి పెళ్ళాన్ని ట్రై చేయటం. ఆ ఫీలింగ్ కనపడిందండి. తెగ ఫీలింగ్ వచ్చింది. నీ ఫేసు ఇంతలా రుబ్బింది. ఆనందంతో పొంగింది. పొంగిందా? ట్రై చేయమ్మా.
భార్గవి, నీ మొగుడు నాకు ట్రై చేస్తున్నాడు, నన్ను లవ్ చేస్తున్నాడంట. నా ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, నాతో సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నీ మొగుడికి మద పిచ్చి పట్టినట్టుంది. ఇలాంటి వేషాలు నా ముందు వేసాడంటే షూట్ చేసి పారేస్తానని చెప్పు. నా సంగతి ఇంకా తెలియదు మీకు, అర్థమైందా? ఇద్దరిని కలిపి షూట్ చేస్తాను. కంట్రోల్ పెట్టుకో నీ మొగుడిని. బచ్చన్, నువ్వు మేడం ని ట్రై చేస్తున్నావా? లేదే. లేకపోతే ఆవిడొచ్చి నీ మీద ఎందుకు కంప్లైంట్ చేస్తుంది? అదంతా నా కర్మే. నువ్వు నాకు ఇంత అన్యాయం అయ్యో, చేస్తావా బచ్చన్? అయ్యో, నిన్ను నేనేం నమ్మి చేయలేదే. పెళ్లి చేసుకుంటే నన్ను ఇంత అయ్యో, మోసం అయ్యో. చేస్తావా? ఆ మెంటల్ గాడే ఇలా చేశాడే. ఎవడు వాడు? ఆ మెంటల్ కృష్ణ సత్య మొగుడు. మన బాసా? ఆ అతను ఎందుకు చెప్తాడు? అసలు ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్యని ఇంకొకరికి ట్రై చేయమని చెప్తాడా? నువ్వు నన్ను ట్రై చేయమని ఎవరికైనా చెప్తావా? చెప్పనే కానీ వాడు నాకు చెప్పాడే. నేను నమ్మను. నా మాట నమ్మవే. బచ్చన్, నేను నమ్మిస్తా. దూరంగా ఉండండి. అమ్మా, నిజమే, బచ్చన్ చెప్పింది నిజం. నేనే నా వైఫ్ని ట్రై చేయ బచ్చన్ అని స్వయంగా చెప్పానమ్మా. ఎందుకో తెలుసా? నాకు డౌట్ నా పెళ్ళాం మీద. తిరిగిపోతే డౌట్ నాకు. పాటికి మీ వాడు వచ్చాడు. మీ వాడు డైరెక్ట్ గా నా పెళ్ళాం మీద దూకాడు, వాటేసుకున్నాడు, పైకి తీసుకొచ్చాడు, నా పెళ్ళాన్ని టచ్ చేశాడు. ఎందుకు పడతాడా? దొంగ నా కొడక. రే భాస్కర్, నా పెళ్ళాం నీ తమ్ముడికి ఇదిగో వీడికి ఫోన్ చేసింది, రమ్మని చెప్పింది. నెలల్లో నేను ఇలా దుక్కుతానని చెప్పింది, వచ్చి ఇలా పట్టుకోమని చెప్పింది, ఇలా వాటేసుకోమంది, ఇలా ముద్దు పెట్టేసుకొని అలా పైకి తీసుకొచ్చామంది, అలా ముద్దులు పెడుతూ ఉండమని చెప్పింది. లేకపోతే హైదరాబాద్ లో ఎన్ని గొప్ప స్పాట్లు ఉన్నాయి. గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది, గండిపేట ఉంది. ఇన్ని గొప్ప స్పాట్లుగా నా పెళ్ళాం వెళ్లకుండా ఇక్కడ దూకింది కదా. మరి వీడికి అది ఎలా తెలిసింది? ఆ చిన్న స్పాట్ ఎలా తెలిసింది? ఇది ఫోన్ చేయకపోతే ఎలా తెలిసింది? రేయ్, నా పెళ్ళానికి వీడికి కనెక్షన్ ఉంది. హైదరాబాద్ లో కరెంట్ ఎక్కువగా పోతుంది. కరెంట్ ఉన్నప్పుడు ఇది నా ఇంట్లో ఉంటుంది.